హే బ్రహ్మ, ఇప్పుడు చూపించావు కదా, ఇదంతా జరగాలంటే ముఖ్యంగా ఒకటి ఉండాలి. అది ఉంటేనే కదా ఇదంతా జరుగుద్ది. అదే లేకపోతే నువ్వు ఓడిపోతావు. అదేంటో తెలుసా? నేను ద కామేశ్వర్ అలియాస్ కాము. నేనే లేకపోతే ఇక్కడేం జరగదు కదా. అంతటికి కారణం నేనే, అన్నిటికీ బాధ్యుని నేనే. నువ్వు ఓడిపోయావు బ్రహ్మ, ఓడిపోయావు. మనీషా, బావా అల్లుడు రెడీ. బావా అల్లుని రెడీ చేసి తీసుకొచ్చాను. ఏరా, విగ్గు పెట్టుకుంటే పిచ్చోని అనుకుంటున్నావా? విశ్వరూపం చూపిస్తారా నీకు? ఎప్పుడైతే పత్రం మీద సంతకం పెట్టావో అప్పటి నుంచి జీవితాంతం నీకు నేనేరా యజమాన్ని. ఎదురు తిరిగావో నీకు నేనేరా యముణ్ణి. నువ్వు చావాలో బ్రతకాలో నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. నిర్ణయం తీసుకునేది ఈ చింతపండే. రేయ్, పెళ్లి కొడుకుని తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి రా. ఇదిగో మాలవయ్యమ్మ, కూర్చో పాపా. పద్మార్గం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం అందరూ మంత్రాలు చదువు. మేడం కట్రా, తాళి కట్రా. మంగళసూత్రం తీసుకోండి. భజంత్రిలో ఈ చింతపండు ఎండి చింతపండు నుంచి గింజలు తీసేవాడ్రా. ఇప్పుడు కడతాడు చూడు తాళి. ఈ అమ్మాయితో నీకు పెళ్ళైతే హాస్పిటల్లో ఉండే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. ఒరే, నువ్వు ఐసీయూకు వెళ్ళినా అలాంటి డ్రెస్ వేసుకోవు కదా. మరి ఇది ఎలా జరుగుతుందిరా? మామా, ఏంటల్లుడు? నేను తాళి కడతాను, కానీ ఈ డ్రెస్ లో వద్దు. ఫ్యూచర్ లో ఫోటో చూస్తే అంత బాగుండదు, అర్థం చేసుకోండి. ఏంటి బావా? అల్లుడు చదువుకున్నాడు కదా. పంతులు, ఇంకా టైం ఉందండి, బేషుగ్గా మార్చుకురావచ్చు. రేయ్, అల్లుడిని తీసుకెళ్లి పెళ్లి బట్టలేసి తీసుకురండి రా. మా తర్వాత అతనే నమ్ముకుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి రా. కొడుకా, మనకంటూ పద్ధతి ఉంది కదా. ముందు చెల్లెలకి, తర్వాత నీకు. ఓకే ఓకే, ముందు నుంచి ఇదే చెప్తున్నా. చిన్న పిల్లోడు కదా.